వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. జ్ఞాన ప్రసూనాలు అత్యాశ్రమి ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అత్యాశ్రమి అంటే పైకి మామూలుగా కనిపిస్తున్నప్పటికీ కూడా దైవికమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాళ్ళే అత్యాశ్రమి అని అంటారు. వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఇంకా అదే అత్యాశ్రమం అవుతుంది. భగవంతుడు కొంతమందిని ఎన్నుకుంటాడు, నాలాగా ఉండాలని కొంతమందిని ఎన్నుకుంటాడు, అందరినీ కాదనమాట. వాళ్ళల్లో ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒకరు. అలాగే జిల్లెలమూడి అమ్మవారు, యోగి వేమన, తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి, యేసుక్రీస్తు, మహమ్మద్ ప్రవక్త, ఈ విధంగా కొంతమందిని ఆయన ఎన్నుకున్నాడు. దైవ స్వరూపాలను ఎన్నుకున్నాడు అన్నమాట ఆయన. అందరినీ కాదు, అందరికీ రాదది. కాబట్టి మనకు ఆ శక్తి మన గురించి మనం తెలుసుకునేంత వరకు కూడా ఈ దీక్షలు, ఉపవాసాలు, నమాజులు, ప్రార్థనలు ఇవన్నీ కూడా తప్పదు. ఎందుకని? నిన్ను గురించి నువ్వు తెలుసుకోవాలి. అది అయ్యే పని, జరిగేదే కాదు. అందరం తెలుసుకోలేము. చదువుకునే పిల్లలందరూ కూడా మంచి ర్యాంకర్లు అయితే ఇంకెందుకు ఉపయోగం ఏముంది? వాళ్ళల్లో తప్పేవాళ్ళు ఉండాలి, మామూలుగా పాస్ అయ్యేవాళ్ళు ఉండాలి, హైయెస్ట్ ర్యాంకులు వచ్చేవాళ్ళు వీరంతా ఉంటేనే కాలేదు. పిల్లలు లేకపోతే గురువు లేడు, గురువు లేకపోతే పిల్లలు లేడు. ఇద్దరు ఉంటేనే ఏదైనా అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఇన్ ది రీసెంట్ టైమ్స్ సెయింట్స్ లైక్ జ్ఞానేశ్వర్, ఏకనాథ్, తుకారాం, రామకృష్ణ పరమహంస, శారదామాత, జిల్లెళ్లమూడి అమ్మ, స్వామి వివేకానంద, రమణ మహర్షి, నిసర్గదత్త మహారాజ్, భగవాన్ సత్యసాయి బాబా, పాపాజీ లెఫ్ట్ దేర్ ఫుట్ ప్రింట్స్ ఆఫ్ అదర్ టు ఫాలో. అటువంటి మహానుభావులందరినీ కూడా ఈ హిందూ దేశంలో భూమి మీద కాలు పెట్టారు కాబట్టి మనం ఈ విధంగా ఉండగలుగుతున్నాం. ద టీచింగ్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ విజ్డమ్ లైక్ రూపర్ట్ స్పైరా, ఏకార్డ్ టోల్ రెస్పాన్స్ ద పర్ఫెక్ట్లీ విత్ నాన్ డ్యూయలిజం. భేదబుద్ధి అనేటువంటిది పోవాలి. నావాడు, పరాయివాడు, నాది, వాడిది అనేటువంటి భేదబుద్ధి పోవాలి. వాడికి అయినా ఇబ్బంది వస్తే ఆదుకునేటువంటి శక్తి నీకు రావాలి. అప్పుడు యు ఆర్ గాడ్, నువ్వు గొప్పవాడిపోతావు. హ్యాపీనెస్ ఈజ్ నాట్ టు యూ, యూ ఆర్ హ్యాపీనెస్. ఫర్గెటింగ్ దట్ ద హిమ్సెల్ఫ్ ఈజ్ హ్యాపీనెస్ వన్స్ గోస్ అబౌట్ సీకింగ్ హ్యాపీనెస్. అసలు నువ్వే సంతోషం, నీకు సంతోషం కాదు, నీవే సంతోషం అన్నాడు సద్గురు సుబ్రహ్మణ్యం. అజ్ఞాని ఈజ్ ఎ లివ్ వైల్ డెడ్. అజ్ఞాని అనేటువంటి వాడు జీవించి చస్తాడు. అంటే మనందరం అజ్ఞానమే. అంటే నీకు సుఖాలు కావాలి, కష్టాలు అవసరం లే. చదువుకోవాలి, ర్యాంకులు రావాలి, ఉద్యోగాలు రావాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలను కనాలి, మళ్ళీ చావాలి, మళ్ళీ బతకాలి. ఇది జీవితం. చక్రార పంక్తిరివ గచ్చతి భాగ్యపంక్తి. మానవుడి యొక్క జనన మరణాలు అనేటువంటివి బండి చక్రంలాగా తిరుగుతూ ఉంటాయి. జ్ఞాని ఈజ్ డెడ్ బై ఎలివ్. జ్ఞాని అనేటువంటి వాడు చచ్చి జీవిస్తాడు. మనమేమో జీవించి చస్తాం, అన్ని అనుభవించి. చివరికి జ్ఞాని అనేటువంటి వాడు చనిపోయిన తర్వాత జీవిస్తాడు. వాళ్ళే మహాత్ములు, మహానుభావులు అని అంటాం అన్నమాట. వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వాడు. మెటీరియలిస్టిక్ వ్యూ. అనసూయ మాతృశ్రీ అనసూయ మహాదేవి, ఈమె జిల్లెళ్లమూడి అమ్మ, అందరమ్మగా పేరు తెచ్చుకున్నటువంటి అనసూయ మహాదేవి పాపులర్లీ నౌన్ జిల్లెళ్లమూడి అమ్మ, హూ ఈజ్ వర్షిప్డ్ యాజ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ శ్రీ రాజరాజేశ్వరి దేవి. ఈ జిల్లెళ్లమూడి అమ్మవారు ఎవరో తెలుసా? సాక్షాత్ రాజరాజేశ్వరి అమ్మవారే ఈ రూపంలో జన్మించింది. అందుకే ఆమె ఇంటికే అందరిల్లు అనేటువంటి పేరు పెట్టింది. 1,00,000 మందికి ఒకే బంతిలో భోజనాలు పెట్టింది. ఎక్కడైనా జరిగింది ఆ భూమండలంలో, ఒకే బంతిలో 1,00,000 మంది. ఆ 1,00,000 మందిని చూడటానికి ఇంకో 1,00,000 మంది వచ్చారు. ఒక జిల్లెళ్లమూడిలోనే జరిగింది. కాబట్టి అందరూ ఒకసారి జిల్లెళ్లమూడి అమ్మవారిని దర్శించి తరించండి. దెర్ ఈజ్ నో క్రియేటర్ హీర్ ద జ్ఞాన ప్రసూనాలు. దిస్ లిటరేచర్ విచ్ వెల్డ్ అప్ ఆన్ ఇట్స్ ఓన్ ఎనీ వన్ ఈజ్ cannot becomes the child of whoever holds it. For future generations, Vedanta would mean జ్ఞాన ప్రసూనాలు. నో డౌట్ అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. రాబోయేటువంటి కాలంలో వేదాంత గ్రంథం అంటే ఏది అంటే ఒక్క జ్ఞాన ప్రసూనాలే అంటాడు ఆయన అన్నమాట. మనం అంటే వేదాంతాన్ని గురించి చెప్పడం అనేటువంటిది చాలా కష్టం, చెప్పినా కానీ అర్థం కాదు.
అందుకని ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిలో సామాన్య పరిభాషలో చెప్తున్నారన్నమాట. మామూలుగా మనం మాట్లాడుకునే వాడుక భాషలో. ఒకసారి అందరూ ఆయన దర్శించి తరించండి. జ్ఞానప్రసూనాలని మనశ్శాంతిని అందించడానికి కర్త అంటూ ఎవరూ లేరు అంటున్నాడు ఆయన. జ్ఞానప్రసూనాలు అభివృద్ధి చెందడానికి కర్త అనేవాడు ఎవడూ లేడు. వాటంతట అవే అభివృద్ధి చెందుతుంది. అనుభవమే శాస్త్రం అనేటువంటిది అవుతుంది. అసలు జ్ఞానాన్ని ఎవడైనా కానీ సొంతం చేసుకోవచ్చు. అయితే కష్టపడటం అనేటువంటిది చాలా కష్టం అని అంటాడు. వాదనల యొక్క అంతమే వేదాంతం. మనం వేదాల యొక్క అంతం అనుకుంటున్నాం, కాదంటాడు ఆయన. వాదనల యొక్క అంతమే వేదాంతం. మెటీరియలిస్టిక్ వ్యూ ఈజ్ జస్ట్ టు సే దట్ ఐ యామ్ ఇన్ ద వరల్డ్. చూడండి, ఆధ్యాత్మికంగా అయినట్లయితే నేను ఈ సృష్టిలో ఉన్నాను. స్పిరిచువల్ వ్యూస్ ఈజ్ టు సే దట్ ఐ యామ్ యాజ్ ద వరల్డ్. నాలోనే ఈ ప్రపంచం అంతా ఉంటుంది అనేటువంటిది ఆ భావం. నాలోనే ప్రపంచం ఉంది అనే భావంలో ఎవరైతే వస్తాడో వాడు గొప్పవాడు అవుతాడు. యు ఆర్ అగ్రీ ఆర్ నాట్, యు ఆర్ గాడ్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ, అంగీకరించకపోయినా కానీ దేవుడు అంటే ఎక్కడో లేడు, నువ్వే అంటున్నాడు అనమాట ఆయన. నీలోనే దైవశక్తిని పెట్టుకుని ఎక్కడో ఎదుగుతున్నావు. కళ్ళజోడు పెట్టుకొని కళ్ళంతా మొత్తం తిరిగినట్టు అన్నాడు కళ్ళజోడు కోసం. కానీ నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ఈ దీక్షలు పూజలు ఇవన్నీ కూడా తప్పవు. తెలుసుకునేంత వరకు అయామ్ దట్ అయామ్ అని అనుకో చాలు అని అంటాడు. నువ్వు అద్దం ముందు నిలబడ్డావు. అద్దం ముందు నిలబడ్డప్పుడు అద్దంలో కనిపించేటువంటిది ప్రతిబింబం. దాని ముందున్నటువంటి వాడే దేవుడు అంటున్నాడు అనమాట. ప్రతిబింబమే జీవుడు, ముందున్నటువంటి వాడే దేవుడు అంటాడు. కలగన్నావు. కలగనేటప్పుడు మంచం మీద నీ శరీరం ఉంది, కలలో ఏదో వస్తున్నాయి. కాబట్టి నీ కలలో కనిపించేది జీవులు. కళ కనేటువంటి వాడే దేవుడు అంటున్నాడు అనమాట. వాడు తెలుసుకోవాలిగా. తెలుసుకునేంత వరకు ఇవన్నీ తప్పదు అంటున్నాడు. కాబట్టి అసలు ఆయనకి దేవుడు అనే పేరు కంటే కూడా జగన్నాటక సూత్రధార అనేది కరెక్ట్ అంటాడు ఆయన్ని. దేవుడు అనకూడదు అంటున్నాడు అనమాట ఆయన. అనవసరంగా ఆయన దేవుడు, దైవం, ఆత్మ ఈ పేరు పెట్టాడు కాదు. ఎందుకంటే నీకు ఎవడైతే కష్టాలను ఇచ్చాడో వాడిని దండం పెడుతున్నావు. పోయి అయ్యా నా కష్టాలు పోగొట్టని కాయలు కొడుతున్నావు, పూజలు చేస్తున్నావు. నీ కష్టాలు ఇచ్చింది ఎవడు? ఆయన ఇచ్చింది. మళ్ళీ ఆయన అడుగుతున్నావు. అప్పుడు ఆయనే ఉన్నాడు నా ఇష్టం అంటున్నాడు అనమాట. నువ్వు టెంకాయ కొట్టినమ్మా నీ కష్టాలు నేను తీరుస్తున్నా, నా ఇష్టం వచ్చినప్పుడు తీరుస్తాను పొమ్మంటున్నావు. ఆ కష్టాలు తీరేంత వరకు కూడా నువ్వు దీక్షలు చేస్తున్నావు, ఉపవాసాలు చేస్తున్నావు, టెంకాయలు కొడుతున్నావు, హారతులు ఇస్తున్నావు. అదంతా ఎక్కడుంది అంటే నీలోనే ఉంది. నిన్ను నువ్వు తెలుసుకో అంటున్నాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అందుకే ఆయనకి దేవుడు అనే దానికంటే కూడా జగన్నాటక సూత్రధారి అనేదే కరెక్ట్. కొంతమంది పిల్లలు లక్షల కోట్లు ఖర్చు పెట్టి చదువు కోసం ఖర్చు పెడుతున్నారు. కానీ వాడికి 0 మార్కులు వస్తున్నాయి. జీవితంలో ముందుకు పోతున్నాడా? పోలేకపోతున్నాడు అనమాట. ఒక్కొక్క రూపాయి కూడా ఖర్చు పెట్టట్లే. వాడు మంచి ఉద్యోగాలు వస్తే బీటెక్లు ఎంటెక్లు పూర్తి చేస్తున్నారు. ఎవరో చదివిస్తే పాపం. మరి ఎక్కడుంది తేడా? వీడు పాపం వీళ్ళ అమ్మా నాన్న వాళ్ళ గుళ్ళగా పోయి అభిషేకాలు చేయించి లక్షలు ఖర్చు పెట్టి వాడి పిల్లడు బాగుపడాలని చేస్తున్నాడు. కానీ వీళ్ళు ఏం చేయట్లే పాపం. ఆటవిక జాతి వాళ్ళు. వీళ్ళ పిల్లలు బాగుపడుతున్నారు, వాళ్ళ పిల్లలు పోతున్నారు. హాస్టల్లో ఉండేవాడందరూ బాగుపడుతున్నాడా? కొంతమంది పోతున్నారు, కొంతమంది బాగుపడుతున్నారు. బాగుపడాలనే చేర్చేది వాళ్ళ అమ్మ వాళ్ళు హాస్టల్లో. కానీ వాడు బాగుపడుతున్నాడా? వాడు విండో పక్కవాడిని నీడు, వాడు జరగడు పక్కవాడిని జరగనివాడు. అయినా కానీ 100 మంది పిల్లలలో నేను ఒక్కడిని అనే భావం ఎవరికైతే ఉంటుందో వాడు జీవితంలో బాగుపడేది. ఒక చెట్టు అన్న తర్వాత రకరకాల కాయలు ఉంటాయి. కొన్ని కుళ్ళిపోయినాయి, కొన్ని పుచ్చిపోయినాయి, కొన్ని కింద పడే, కొన్ని గట్టిగా ఉండి. పిల్లలు కూడా అంతే అన్నమాట రకరకాలు. ఒక టైం పాస్కి వచ్చేవాడు. వాడు కేవలం గోల్ చేయడానికే వాడు వచ్చాయి. ఎందుకు అరిచేదంటే ఏమో అంటాడు అనమాట. నాకే తెలియదు అంటాడు కొంతమంది. కాబట్టి ఇదంతా కూడా భగవత్ స్వరూపం అంటాడు ఆయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు. వాడు గోల్ చేసే దేవుడు, వీడేమో చదువుకునే దేవుడు. కాబట్టి ప్రతి జ్ఞానం అజ్ఞానం అంతా కూడా దైవ స్వరూపమే. ఆ స్థాయికి రావడం అనేటువంటి చాలా కష్టం. అందుకే ఆయన ఎదుటి వాళ్ళ గురించి తెలుసుకోవడం కాదు, ముందు నిన్ను గురించి నువ్వు తెలుసుకో చాలు. నీ మొహం నువ్వు కొడుక్కుంటాంగా మనం. అదే ఆయన అనేది. నిన్ను గురించి నువ్వు తెలుసుకుంటే అందరిని గురించి తెలుసుకున్నట్లే. ఇలాంటి జ్ఞాన ప్రసవనాలు మొత్తాన్ని కూడా ఈయన వివరిస్తూ ఉన్నాడు అత్యాశ్చర్యమైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి మన వీడియోలని 850 వీడియోలు ఇవన్నీ కూడా
ఈ మొత్తం కూడా జిల్లెడమూడి అమ్మవారి యొక్క ఆత్మతత్వాన్ని గురించి, తర్వాత సద్గురు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాన ప్రసూనాలను గురించి, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి కాలజ్ఞానాన్ని, భవిష్యత్ పురాణాన్ని గురించి, తర్వాత అరుణాచల మహర్షి, రమణ మహర్షి సాక్షాత్ శివుడే ఆయన, ఆ రమణ మహర్షి యొక్క రమణ తత్వాన్ని గురించి ఉన్నాయి మొత్తం 850 వీడియోలు. ఈ వీడియోలన్నింటినీ కూడా మీరు ఉదయాన్నే 6 కానీ లేకపోతే సాయంత్రం పూట అన్నం తిన్న తర్వాత నిద్రపోయేటప్పుడు టీవీలు కట్టేసి ఒకసారి చూడండి, జ్ఞాన ప్రసూనాలను అందుకోండి. ఎందుకంటే నీకు ఎంత అందం ఉన్నా, మందం ఉన్నా, డబ్బులు ఉన్నా కానీ, ఆరోగ్యం ఉన్నా కానీ మనశ్శాంతి లేకపోతే అయిన ఉన్నాయా? మనశ్శాంతి లేకపోతే అసలు ఏమి లేవు. భయపడుతూ జీవిస్తాడు అన్నమాట వాడు. ఇంకెందుకు ఆ బతికి ఆడవనా? కాబట్టి మానసిక ప్రశాంతత ఇచ్చేటువంటివే ఈ వీడియోలన్నీ కూడా. ఇది ఎంతున్నా మనశ్శాంతి లేకపోతే లేనట్లే అవన్నీ కూడా. కాబట్టి వీటన్నింటినీ కూడా ఉదయాన్నే 6 కానీ, రాత్రి కూడా అన్నం నిద్రపోయేటప్పుడు కానీ అప్పుడు చూడండి. మధ్యలో చూడవాలి, మధ్యలో చూస్తే ఏం ఉపయోగం లేదు. మీకు ఉపయోగం లేదు, చెప్పినందువల్ల నాకు ఉపయోగం లేదు, ఈ గురువు గారికి అంతకంటే ఉపయోగం లేదు. ఇది ఆ సమయంలో పీస్ ఆఫ్ మైండ్ లేదు. ఆ టైంలో రాత్రి పూట నిద్రించే సమయంలో, ఉదయం పూట లేవగానే 6 కానీ, లేకపోతే మన వీడియోలు వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటి దాన్ని మీ టీవీకి యాడ్ చేసుకున్నట్లయితే మొత్తం 750 వీడియోలు మొత్తం వస్తాయి. టీవీలోనే చూడొచ్చు అనమాట. కాబట్టి కేవలం మీకు మనశ్శాంతిని ఇవ్వటానికే నేను ఇదంతా కూడా రోజుకి 2 వీడియోలు. నా వర్క్ పూర్తయిన తర్వాత, నా పిల్లలకు పాఠాలు చెప్పడం అయిపోయిన తర్వాత, వీళ్ళు బయటికి పోయిన తర్వాత ఖాళీగా ఉన్న టైంలో పాఠాలు చెప్పడం మానుకోని కాదనమాట. నా వర్క్ అయిన తర్వాతనే చేసేది. కాబట్టి దీనివల్ల నాకు ఉపయోగం ఏంటి అంటే, ఉపయోగం ఉంది. మానసిక ప్రశాంతత ఒకటి. మన వీడియోలన్నీ చూసి వినుకొండ, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ వాళ్ళు ఫోన్ చేశారు, సార్ మీ వీడియోలను చూసి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని జిల్లెడమూడమ్మని దర్శించి వచ్చాము అని. చాలా అనమాట. కనీసం 400 మంది పోయి వచ్చారు ముందు ఆయన దగ్గరికి. అటు అందరూ ఒకసారి వీలున్నప్పుడు తిరుపతి వెళ్ళేటప్పుడైనా వచ్చేకపోయినా కానీ ఈ శ్రీకాళహస్తిలో సద్గురు సుబ్రహ్మణ్యం గారిని, అలాగే బాపట్ల దగ్గర ఉన్నటువంటి జిల్లెడమూడి అమ్మవారిని దర్శించి తరించండి. ఆమె ఇంటికే అందరి ఇల్లు అనే పేరు పెట్టింది. నువ్వు పెడతావా మీ ఇంటికి అందరి ఇల్లు అని? మీ తాత పేరో, భార్య పేరో, లేదా పిల్లల పేరో, దేవుడి పేరో పెట్టుకుంటూ నేను పెడతానా? పెట్టను. మనం ఎవరం కూడా మన ఇంటికి అందరి ఇల్లు అని పెడతామా? పెట్టం. మరి ఆయన మదర్ ఆఫ్ ఆల్, హర్ హౌస్ ఈజ్ ఆల్, అంతే. అందరమ్మను అందరి ఇల్లు అని పేరు పెట్టింది. ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పించింది. అక్కడ చదువుకునేటప్పుడు రూపాయి కూడా ఫీజు కట్టాల్సిన పనిలే. అక్కడ చదివిన పిల్లలు మంచి స్థాయిలో ఉన్నారు అన్నమాట. ఇప్పుడు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా ఉన్నారు. IAS, IPS కూడా ఉన్నారు వాళ్ళల్లో. ఎందుకంటే మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తాన్ని ఈక్వల్ డిగ్రీ చేశాడు ఆయన. అంతమంది సాంస్క్రిట్ తెలుగు ఉండేది, ఆ టైటిల్ తీసే ఈక్వల్ డిగ్రీ అయిపోయింది. అందువల్ల వాడు MA అంటే డిగ్రీలో BA చేసినా, సాంస్క్రిట్ చేసినా కానీ అది ఈక్వల్ అయిపోయింది. అందువల్ల వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాసుకొని IASలో కూడా స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారనమాట. వాటి మానసిక ప్రశాంతాన్ని ఇచ్చేటువంటివే. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, తెలిసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ప్రశాంతాన్ని పొంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.